హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 31 భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు ఇంకో విషయం, ఈ ఎపిసోడ్ లాస్ట్లో మీకు సీక్రెట్ చెప్తాను. అది తెలుసుకోవాలంటే ఎపిసోడ్ని పూర్తిగా వినండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీతుని ఇంటర్వ్యూ చేసి మేనేజర్లు ఇచ్చిన రిపోర్ట్ చూసిన రామ్ సీతు టాలెంట్ ని మనసులోనే మెచ్చుకున్నాడు. నిజానికి ఫ్లాట్ అయిపోయాడు. ఫైనల్ డెసిషన్ రామ్దే కాబట్టి సీతు ఫైల్ రామ్ క్యాబిన్ కి వచ్చింది. ఆ ఫైల్ ని చెక్ చేస్తూ ఆమెని మనసులోనే అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోయాడు. సీతు ఫైనల్ ఇంటర్వ్యూ కోసం రామ్ క్యాబిన్ దగ్గరకు వచ్చి డోర్ కొట్టి ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమిన్ అని అడిగింది సీతు. అబ్బో, ఈ వేషాలకేం తక్కువ లేదు అని మనసులో అనుకుంటూ ఎస్ కమెన్ అంటూ ఆమె వచ్చిన తర్వాత కూర్చోమని కళ్లతోనే సైగ చేసి చైర్ చూపించాడు రామ్. ఇంటర్వ్యూలో రామ్ ఏం క్వశ్చన్స్ వేస్తాడా అని టెన్షన్ గా వెయిట్ చేస్తూ కూర్చుంది సీతు. మిసెస్ సీతు, ఇప్పుడు నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. అందులో మీరు ఏది చూస్ చేసుకుంటారో నాకు క్లియర్ గా చెప్పండి. దాన్ని బట్టి మీ యాటిట్యూడ్ లెవెల్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నాడు రామ్. ష్యూర్ సార్, మీరేమడిగినా నేను ఆన్సర్ చేస్తా అని కాన్ఫిడెంట్ గా చెప్పింది సీతు. మీ ముందు 2 బాక్సులున్నాయి సీతు. అందులో ఒక బాక్స్ లో ఫుల్ ఆఫ్ మనీ ఉంటుంది, ఇంకో దాంట్లో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. వాటిలో మీరు ముందుగా దేన్ని చూస్ చేసుకుంటారు అని అడిగాడు రామ్. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న బాక్స్ ని మాత్రమే చూస్ చేసుకుంటా సార్. ఎందుకంటే డబ్బు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేవి రెండు ఎలా ఉంటాయంటే, ఆత్మగౌరవం ఉంటే డబ్బు ఎలా అయినా సంపాదించుకోవచ్చు. అదే డబ్బుతో ఆత్మగౌరవాన్ని సంపాదించలేం కదా సార్. డబ్బు ఇవ్వలేని మనశ్శాంతిని, గౌరవాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రమే ఇస్తుంది. అందుకే నేను ఎప్పుడూ సెల్ఫ్ రెస్పెక్ట్ ని మాత్రమే చూస్ చేసుకుంటాను. డబ్బు కోసం లైఫ్ లో నా సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం విడిచిపెట్టను అని స్థిరంగా చెప్పింది సీతు. వెల్డన్ మిస్సెస్ సీతు అని అన్నాడు రామ్. రామ్ పొగడ్తకి చిన్నగా నవ్వింది సీతు. మరైతే మీరు జాబ్ కోసం ఎందుకు వచ్చారు? డబ్బు లేకుండా బతకగలరు కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఎలాగైనా బతకచ్చు కదా అని ఇంట్రాగేషన్ చేస్తున్న లెవెల్లో క్వశ్చన్ వేశాడు మన రామ్. డబ్బు సంపాదించడం అనేది ఒక వ్యసనం కానంత వరకు అది సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుంది సార్. ఎదుటి వాళ్ళ కష్టం మీద పడి బతకడం కంటే మనం కష్టపడి డబ్బు సంపాదించడం కరెక్ట్ అని నా ఉద్దేశం. అందుకని మీరు అడిగిన ప్రశ్నకి సెల్ఫ్ రెస్పెక్ట్ అని సమాధానం చెప్పాను, అంతేకాని సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకొని ఏ పనైనా చేస్తాను అని నేను చెప్పలేదు. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన కారణం కూడా అదే, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవడానికి అని రామ్ వైపు కొంచెం కోపంగా చూస్తూనే చెప్పింది సీతు. ఈ పొగరకేం తక్కువ లేదు, ఎలా సమాధానం చెప్తుందో చూడు అని తనలో తనే పళ్ళు కొరుక్కుంటూ ఆ తర్వాత రామ్ తన ఇంటర్వ్యూని కంటిన్యూ చేశాడు. ఏ ఒక్క క్వశ్చన్ మిస్ చేయకుండా టక్క టక్క ఆన్సర్ చేస్తోంది సీతు. సీతు టాలెంట్ కి ఇంప్రెస్ అయ్యి తన పర్సనల్ అసిస్టెంట్ గా అపాయింట్ చేసి, నిజంగా జాబ్ కోసం వచ్చిన ఒక ఎంప్లాయ్ లాగా భలే ఇంటర్వ్యూ అటెండ్ చేయవు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. కానీ నిన్ను అంత తేలిగ్గా అయితే విడిచిపెట్టను. నేను జాబ్ వద్దు అన్నా నువ్వు వినకుండా మొండిగా వచ్చావు. కాబట్టి నేను పెట్టే టార్చర్ తో ఈ ఆఫీస్ వద్దు అని చెప్పి నీకు నువ్వుగా పారిపోవాలి. నా మాట వినకుండా వచ్చినందుకు నేనిచ్చే పనిష్మెంట్ ఇదే అని సీరియస్ గా అన్నాడు రామ్. చూద్దాం సార్, ఇందులో ఎవరు గెలుస్తారో. మీరు చెప్పిన పని చెయ్యనప్పుడు కదా ఇదంతా జరిగేది అని అంతే ఛాలెంజింగ్ గా అన్నది సీతు. ఆమె కాన్ఫిడెన్స్ చూసి నిజంగానే ఇంప్రెస్ అయ్యి ఒక్క నిమిషం పాటు ఆమె కళ్ళల్లోకి మైమరుపుగా చూస్తూ అలా ఉండిపోయాడు రామ్. కాసేపటికి తేరుకొని, అయితే ఆఫీస్ వర్క్ తో పాటు ఇక నుంచి నన్ను కూడా చూసుకోవాలి, గెట్ రెడీ అని డబుల్ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడాడు రామ్. రామ్ ఏం చెప్తున్నాడో సీతుకు అర్థమైంది. కానీ అది తన ఫేస్ లో కనిపించకుండా కవర్ చేసుకొని, ఓకే సార్, నేను రెడీ అని అన్నది సీతు. సీతుని చూసి కన్నింగా ఒక నవ్వు నవ్వి షీలాకి కాల్ చేసి, షీలా, కమ్ టు మై కాబిన్ అని చెప్పాడు రామ్. ఇంటర్వ్యూ ఎలా జరిగిందో ఏంటో, ఈ రామ్ సార్ అసలే తిక్క మనిషి. వాళ్ళ వైఫ్ నే తీసుకొచ్చి తన పిఏగా పెట్టుకోవడానికి కూడా
ఇంటర్వ్యూ అని ఇంత ప్రాసెస్ చేశారు. ఒకవేళ సెలెక్ట్ అయితే పాపం సీతూ మేడంని ఆ దేవుడే కాపాడాలి అని టెన్షన్‌గానే లోపలికొచ్చింది షీల. ఎక్స్‌క్యూజ్ మీ సర్ అంటూ లోపలికి వచ్చిన షీలాని చూస్తూ సీతూ ఫైల్ తన చేతికి ఇస్తూ పర్సనల్ అసిస్టెంట్‌గా అపాయింట్ అయిన సీతూకి వర్క్ అసైన్ చేయండి షీలా. అలాగే మన కంపెనీ రూల్స్ గురించి పిన్ టు పైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎక్కడ ఏ తేడా రావడానికి వీల్లేదు. నా సంగతి తెలుసు కదా! తనకి కూడా తెలిసేలాగా చెప్పండి అని బేస్ వాయిస్‌తో చెప్పాడు రామ్. అయ్యో సార్! మీ సంగతి నాకెందుకు తెలీదు? నిమిషానికో టెన్షన్ పెట్టడంలో ఆ యమధర్మరాజుకే మీరు బాస్‌లా బిహేవ్ చేస్తారు. ఆ విషయం గురించి ఇక నన్నే అడగాలి మరి అంటూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది షీల. షీలా! ఓ పక్క నేను మాట్లాడుతుంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? అని గట్టిగా అరిచిన సౌండ్ వినపడి ఈ లోకంలోకి వచ్చింది షీల. ఆ తర్వాత కంగారుగా యెస్ సార్ అని చెప్పి సీతూని తీసుకొని వెళ్లి ఆఫీస్‌లో సీతూ వర్క్ ఏంటో డీటెయిల్డ్‌గా చెప్పింది షీల. ఫస్ట్ డేలోనే అంత వర్క్ నేర్చుకోవడం కష్టమైనా ఇంట్రెస్ట్‌గా షీల చెప్పేదంతా జాగ్రత్తగా విని తన వర్క్‌ని మైండ్‌లోకి ఎక్కించుకుంది సీతూ. షీలాని తన క్యాబిన్‌కి పిలిచి రేపటి నుంచి మీరు మెడికల్ లీవ్ తీసుకోవచ్చు అని చెప్పాడు రామ్. థ్యాంక్ యూ సార్. కానీ సీతూ మేడం ఇప్పుడే వచ్చారు కదా! నేను ఒక 2 డేస్ ఉండి తనకి పూర్తి వర్క్ అంతా క్లియర్‌గా నేర్పించి అప్పుడు లీవ్ తీసుకుంటా అని చెప్పింది షీల. ఓకే అంటూ ఒక బండిల్ షీల చేతికి అందిస్తూ ఇందులో మొత్తం 10 ఫైల్స్ ఉన్నాయి. అవన్నీ చెక్ చేసిన తర్వాత నా షెడ్యూల్ పూర్తిగా స్టడీ చేసి ఎప్పుడు మీటింగ్ అరేంజ్ చేయాలి, వాటికి కావలసిన థింగ్స్ అన్ని రెడీ చేయమని చెప్పండి. అర్థమైంది కదా! 1 మంత్ వరకు నా షెడ్యూల్‌ని రెడీ చేయమని చెప్పండి. అది కూడా ఈ రోజే చెప్పండి అని అన్నాడు రామ్. షీల షాక్ అవుతూ మంత్ ఫుల్‌గానా? ఇది చాలా కష్టం. ఇప్పటికే చాలా లేట్ అయింది. పాపం సీతూ మేడం పోయి పోయి ఈ రాక్షసుడి చేతుల్లో పడింది. ఒక్క రోజులోనే పూర్తిగా ఎలా చేయగలరు? వేరే మార్గం ఏమీ లేదా? అని మనసులోనే ఒక్క క్షణం ఆలోచించి ఇంకేమీ తనకి తోచకపోవడంతో రామ్ చెప్పిన వర్క్ సీతూకి ఇచ్చి ఎలా చేయాలో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది షీల. సీతూ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఆ ఫైల్స్ అన్నీ చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. రామ్ నుంచి ఆమె ఇది ఎక్స్‌పెక్ట్ చేసింది. కానీ ఇంతవరకు ఒక్కసారి ఇంత వర్క్ ఆమెకి ఒక్కసారే నెత్తిన ఎక్కిస్తాడు అని ఆమె అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఆమె వర్క్‌ని చాలా ఛాలెంజింగ్‌గా తీసుకుంది. తనలో తను ఇంతలో ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాడు అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఇలా పగ తీర్చుకుంటాడు అనుకోలేదు దుర్మార్గుడు అని మనసులోనే అనుకుంది సీతు. అంతలోనే షీలా ఇచ్చిన వర్క్ మొత్తం తనని తాను నిరూపించుకోవడానికి ఒక సవాల్గా అనిపించింది. ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టి వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫైల్స్ అన్ని తీసుకొని రామ్ దగ్గరికి వచ్చింది సీతు. ఫైల్స్ అన్ని చెక్ చేసిన రామ్ తన డెడికేషన్ కి ఫాస్ట్నెస్ కి మనసులోనే ఆశ్చర్యపోయాడు. కానీ తనని అప్రిషియేట్ చేయాలి అంటే మనసు రాక రేపు ఇంకా కష్టంగా ఏం వర్క్ ఇవ్వాలా అని ఆలోచనలో పడ్డాడు రామ్. రామ్ తన వర్క్ కి ఇంప్రెస్ అయ్యి అప్రిషియేట్ చేస్తాడని ఆశగా ఎదురుచూసిన సీతూకి నిరాశే మిగిలి తను ఆలోచనలో ఉండడం గమనించి సైలెంట్ గా ఉండిపోయింది. ఫైల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తూ అప్పుడే వర్క్ కంప్లీట్ అయిపోయింది అని హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. రేపు అసలు సినిమా స్టార్ట్ అవబోతోంది. గెట్ రెడీ అని రామ్ చెప్పిన విధానానికి షాక్ అయింది సీతు. ఈ దుర్వాసుడు నన్ను ఎలా టార్చర్ చేయాలని పెద్ద స్కెచ్ గీస్తున్నట్లుగా ఉన్నాడు అని మనసులో విసుక్కుంది సీతు. అంతేకాదు మనసులోనే తనకి రాకపోయినా నేర్చుకొని మరీ కొన్ని బూతులు తిట్టుకోవాలి అని అనుకుంది. సీతు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని గమనించిన రామ్ తనలో తనే నవ్వుకుంటూ ఏంటి మనసులో నన్ను బూతులు తిట్టుకుంటున్నావు కదా అని వెటకారంగా అడిగాడు. సచ్చినోడా, మనసులో కూడా తిట్టుకోవడానికి కూడా వీల్లేదు. వీడికి మైండ్ రీడింగ్ విద్య కూడా తెలుసా? నన్ను టార్చర్ చేయడానికి పుట్టినట్లున్నాడు అని మళ్ళీ మనసులో తిట్టుకోవడం మొదలుపెట్టింది సీతు. నన్ను తిట్టుకుందుకు చాలే కాని రేపటి వర్క్ కోసం రెడీగా ఉండు. ఎలా ఎస్కేప్ అవ్వాలా అని ప్లాన్స్ వేశావు అంటే నా సంగతి తెలుసు కదా! జాబ్‌లో జాయిన్ అవ్వడం వరకే నీ చేతిలో ఉంటుంది. ఆ తర్వాత నా చేతుల్లోంచి తప్పించుకోవడం జరగని పని.
అలాంటి ప్లాన్స్ ఏవైనా ఉంటే నీ మైండ్‌లోంచి ఇప్పుడే డిలీట్ చేసేయి వెటకారంగా నవ్వుతూ అన్నాడు రామ్. అయ్యో! మీ చేతుల్లో పడ్డాక నేను తప్పించుకోగలను అని ఎలా అనుకుంటాను? తమరి కబంధ హస్తాల్లో నలిగి చచ్చిపోవడం నాకు అలవాటే కదా! అని మనసులో అనుకొని ఎస్కేప్ అవ్వాలనే ప్లాన్ నాకు ఏమీ లేదు. వర్క్ చేయడానికొచ్చాను, వర్క్ చేస్తాను. నా వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక మాత్రమే ఇంటికి వెళ్తాను అని కాన్ఫిడెంట్‌గా అన్నది సీతు. సీతు కాన్ఫిడెన్స్ చూస్తూ ఎలా అయినా నేను దీనితో చెయ్యను, ఇంట్లోనే ఉంటాను అని చెప్పించాలి. అది ఎలా అనే ఆలోచనలో రామ్ ఉండడంతో, రామ్ ఇక ఇంటికి వెళ్దామా? ఇప్పటికే లేట్ అయింది అని అడిగింది సీతు. ఓకే అని ఇద్దరు సెల్లార్‌కి వెళ్లి కారు ఎక్కిన తర్వాత డ్రైవింగ్ స్టార్ట్ చేస్తూ సీతు చెప్పేదంతా వింటూ ఉన్నాడు రామ్. మధ్యలో కార్ ఆపి ఏవో కొనడం కోసం దిగిన సీతు వచ్చేటంత వరకు కారులోనే వెయిట్ చేస్తూ ఇప్పుడు చూడు ఎంత చక్కగా మాట్లాడుతుందో. ఏదో పెళ్లికి వెళ్లి షికారుకు తిరిగి వచ్చినట్లుగా గలగలా మాట్లాడేస్తోంది. రేపటినుంచి ఆఫీస్‌లో తనకి ఫుల్ వర్క్ ఇచ్చి అప్పుడు చెప్తా దీని సంగతి అని అనుకుంటూ ఏవేవో ప్లాన్స్ వేసుకుంటూ సీతు వచ్చినంత వరకు కూర్చున్నాడు. సీతు కారెక్కగానే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. సైలెంట్‌గా ఉన్న రామ్‌ని చూస్తూ డౌట్‌గా "ఈరోజు మనిద్దరం కాస్త ఎక్కువగా మాట్లాడుకున్నాం కదా?" అని అడిగింది సీతు. "అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?" అని స్ట్రెయిట్‌గా అడిగాడు రామ్. రామ్ అలా అడిగితే సీతు మనసు కాస్త బాధపడి సైలెంట్ అయిపోయింది. ఇద్దరి మధ్య మౌనంతోనే హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత ఇంటికి రీచ్ అయ్యారు. వీళ్ల రాక కోసమే వెయిట్ చేస్తున్నట్లుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సీతు చుట్టూ చేరిపోయి ఫస్ట్ డే ఎలా ఉంది ఆఫీస్‌లో? అంతా ఓకేనా? అంటూ రకరకాలుగా క్వశ్చన్స్ వేయడం మొదలుపెట్టారు. సూపర్‌గా ఉంది అంటూ చిన్నగా నవ్వుతూ సమాధానం చెప్పింది సీతు. నా మనవడు నిన్నెక్కువ ఇబ్బందేం పెట్టలేదు కదా? బాగానే చూసుకున్నాడా? అంటూ అనుమానంగా అడిగారు బామ్మగారు. అవును. తనని చూసుకోవడానికే నేను ఆఫీస్‌కి వెళ్ళాను. ఎందుకంటే నాకు ఆఫీస్‌లో వేరే పని ఏమీ లేదు కదా! అని వెటకారంగా అన్నాడు రామ్. ఫస్ట్ డే నా కోడలు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది రామ్? అంటూ ఆత్రంగా అడిగారు కమల. రామ్ ఏం చెప్తాడా అని ఎక్సైట్‌మెంట్‌తో రామ్ ఫేస్ వైపే చూస్తోంది సీతు. ఒక్క క్షణం సీతుని చూసి కమల వైపు తిరిగి కొంచెం యావరేజ్ పెర్ఫార్మెన్స్. నీ కోడలు ఇంకా డెవలప్ అవ్వాలి పెద్దమ్మా. ఇచ్చిన వర్క్‌ని ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తే త్వరగా ఇంటికొస్తాం. లేదంటే లేట్ అయ్యి అక్కడే ఉండాలి అని టీజింగ్‌గా చెప్పాడు రామ్. అయ్యో రామా! మనస్సాక్షి అనేదే లేదు ఈ మనిషికి. బండెడు వర్క్ ఇచ్చాడు. ఎంత ఫాస్ట్‌గా చేశాను. కనీసం మెచ్చుకోలేదు సరికదా! తిరిగి ఇప్పుడు ఎలా అంటున్నాడో చూడు అని మనసులోనే తిట్టుకుంది సీతు. అలా ఏం కాదులే అన్నయ్య. వదినని చూస్తేనే అర్థమవుతోంది. పాపం ఎంత అలసిపోయిందో చూడు. నువ్వు తన చేత చాలా వర్క్ చేయించుంటావు. మా వదిన హార్డ్ వర్కర్. ఆ విషయం మాకు ఫస్ట్ డేనే అర్థమైపోయింది అని సీతు వైపు స్టాండ్ తీసుకుంటూ అన్నది లల్లి. లల్లి మాటలకు తల ఊపుతూ కమల కూడా నా కోడలు బంగారం. నువ్వే అనవసరంగా తనని కష్టపెడుతున్నావు అని అన్నది. తన రూమ్ నుంచి వీళ్ల మాటలన్నీ వింటున్న శిల్ప బయటకు వచ్చి ఏంటి అంతా కలిసి ఒక్కసారే రామ్‌ని అటాక్ చేశారు. సీతు వర్క్ ఎలా చేస్తే అలా చేసింది అనే చెప్తాడు. అంతే కదా! అయినా నేను ముందే చెప్పాను. ఈ సీతూకి అంత టాలెంట్ ఏమీ లేదు అని. మీరే అనవసరంగా తనని నెత్తిన పెట్టుకుంటున్నారు. అంటూ ఉదయం జరిగిన సంఘటనలో తనని అవమానించడం గుర్తుకు వచ్చి దానికిప్పుడు రివెంజ్ తీర్చుకోవడం కోసం అలా మాట్లాడింది శిల్ప. శిల్ప ఆ ఇంట్లో ఉండడం ఎవ్వరికీ ఇష్టం లేదు. తన ముఖం చూడడం కూడా కనీసం ఇష్టం లేదు. కానీ రామ్ కోసం ఎవరూ ఏమీ మాట్లాడట్లేదు. శిల్ప అలా కలగజేసుకోవడంతో రామ్‌కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందుకే శిల్ప చెప్పిన మాటలను కవర్ చేయడం కోసం రామ్ కలగజేసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. తను బాగా వర్క్ చేయలేదు అని నేను చెప్పలేదు కదా! చూద్దాం. ఇంకా ఇది ఫస్ట్ డేనే కదా! ఈ రోజుకైతే నాట్ బ్యాడ్. ఇచ్చిన వర్క్ బాగానే చేసింది. ముందు ముందు వర్క్ ఎలా చేస్తుందో, తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం అని రామ్ చెప్తూ ఉంటే సీతుని ఆ మాత్రం సపోర్ట్ చేయడం కూడా భరించలేకపోయింది శిల్ప. ఎక్కడ రామ్ తన గ్రిప్ నుంచి జారిపోయి సీతుకి దగ్గరైపోతాడేమో అని తెగ టెన్షన్ పడిపోయింది శిల్ప. శిల్ప ఆంటీ నేను చెప్పానా?
మా వదిన గురించి నాకు బాగా తెలుసు. తనని చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు అన్నయ్య కూడా అదే చెప్పాడు. నేనే గెలిచాను అని అంటూ చిన్న పిల్లలాగా వచ్చి సీతు పక్కన నిలబడింది లల్లి. శిల్ప పళ్ళు టపటప కొరుకుతూ లల్లిని తిడుతూ, చూడు రామ్, ఎప్పుడు చూసినా నన్నేదో ఒకటి అంటూనే ఉంటుంది ఈ లల్లి. ఇలా అయితే నేను ఈ ఇంట్లో ఉండలేను అని ఫీల్ అవుతున్నట్టుగా యాక్షన్ చేసింది శిల్ప. అప్పుడే ఇంట్లోకి వచ్చిన భరత్ లల్లి మాటలు విని తన దగ్గరకు వచ్చి మరోసారి తన చేతికి రామ్ బాగా చిక్కాడు అని చాలా ఆనందించాడు. వెంటనే అతను లల్లీతో మాట్లాడడం మొదలుపెట్టాడు. లల్లి, శిల్ప ఆంటీతో ఇలా మాట్లాడకూడదు అని నీకు మార్నింగ్ చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయావా? తనని ఏమైనా అంటే తన బాయ్ ఫ్రెండ్ కి కోపం వస్తుందేమో అని అన్నాడు భరత్. శిల్ప ఆంటీకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? కానీ ఎక్కడున్నాడు? ఆంటీ మరి ఇక్కడెందుకుంది? తన బాయ్ ఫ్రెండ్ ఎవరో నీకు తెలుసా అని అడిగింది లల్లి. అది లల్లి, ఆ బాయ్ ఫ్రెండ్ అంటే అది మరి అంటూ నసుగుతూ హార్ట్ మీద చెయ్యి వేసుకుని దగ్గుతున్నట్లుగా నటించాడు భరత్. అయ్యో భరత్ అన్నయ్య, నువ్వెందుకు ఇబ్బంది పడతావులే. ఆంటీకి అంకుల్కి బ్రేకప్ అయి ఉంటుంది. అందుకే తను సింగిల్ గా ఉంది. ఆ మాత్రం అర్థం చేసుకోగలంలే అన్నది లల్లి. భరత్ రామ్ని చూసి నవ్వుతూ పైకి చూసి, పాపం ఆ లవర్, అతన్ని ఆ భగవంతుడే కాపాడాలి అన్నాడు. రామ్ తప్ప మరెవరూ శిల్పని మంచిగా ఫీల్ అవడం లేదు. కానీ ఆమె ఇంటికి వచ్చిన గెస్ట్ కావడంతో కమల కలగజేసుకొని భరత్తో, చాలు భరత్, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలో ఆ మాత్రం తెలీదా అని భరత్ని మందలించి, రామ్, వెళ్ళి ఫ్రెష్ అయి రండి, ఫుడ్ తినండి. సీతు, నువ్వు కూడా వెళ్ళమ్మా అని చెప్పారు కమల. శిల్ప సీతుని సీరియస్ గా చూసి తిరిగి తన రూమ్ వైపు చూస్తే చీకటిగా ఉండడంతో ఒంటరిగానే గదిలోకి వెళ్లాలా అనుకుంటూ ఉస్సూరుమని రూంలోకి వెళ్ళింది శిల్ప. బాగా టైర్డ్ గా ఉన్నట్టున్నారు, ఫుడ్ రూమ్కే పంపిస్తా, మీరు వెళ్ళండి అని కమల చెప్తే రామ్ వెళ్ళిపోయాడు. అందరికీ గుడ్ నైట్ చెప్పి సీతు కూడా రామ్ని ఫాలో అయ్యింది. రూంలోకి రాగానే సీతుకి కోపం పెరిగిపోయింది. ఓపెన్ చేస్తున్న కిటికీలన్నిటినీ గట్టిగా క్లోజ్ చేస్తోంది, ఓపెన్ చేస్తోంది. బాత్రూంలో స్నానం చేస్తున్న రామ్కి ఆ శబ్దాలన్నీ వినిపిస్తున్నాయి. మన హీరోయిన్ కి బోలెడు కోపం వచ్చేసింది మరి. మరి రామ్ ఆమెని కూల్ చేయగలడంటారా? మరి ఈ రాత్రికి వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎలా ముగిసిపోతుందంటారు? పాపం మన హీరో రామ్కి ఏమైనా సలహాలుంటే చెప్పండి మరి. అంతేకాదు, రేపటి ఎపిసోడ్లో శిల్ప పెద్ద ప్లాన్ వేయబోతోంది. తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రామాలో సీత. మీకు తెలుసుకోవాలనుంది, నాకు తెలుసు. నాకు కూడా చెప్పాలనే ఉంది. మరి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.